అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పట్టణంలో ధనవంతుల్లో ఒకరైన ఆనందరావు లక్ష్మీలకి 2 కొడుకులు, 2 కూతుళ్ళు. పెద్ద కొడుకు రాఘవ్, చిన్న కొడుకు లక్ష్మణ్, కూతుళ్ళు సంధ్య, వింధ్య. ఆనందరావు చాలా మంచి వ్యక్తి. ధనవంతుడు అనే పొగరు, గర్వం ఉండేది కాదు. కానీ లక్ష్మి అలా కాదు. తను ఏది వాడాలన్నా దానికి వాల్యూ కట్టి, స్టేటస్ అని, డబ్బున్న వాళ్ళమని, ప్రతిదీ రిచ్గా ఉండాలని చూస్తూ ఉండేది. అలానే వాళ్ళ పిల్లల్ని కూడా పెంచింది. బిజినెస్లో వాళ్ళ నాన్నకంటే చురుకైన వాడు పెద్దవాడు. తన భార్య లత చాలా నెమ్మదైన పిల్ల, అనుకువైన పిల్ల. తను ఇంట్లో మాట్లాడాలి అంటే ఎవరూ లేనప్పుడు మాట్లాడడమే కానీ తను అసలు వాళ్ళ అత్తయ్య గారి ముందు అసలు మాట్లాడేదే కాదు. కానీ తనకి ఎప్పుడు తన మామయ్య గారు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇంకా లక్ష్మణ్ బిజినెస్లో వాళ్ళ అన్నయ్య నాన్నల కంటే చాలా తెలివైనవాడు. యుఎస్లో చదివి ఇండియాకి వచ్చి తన బిజినెస్ని డెవలప్ చేయాలని కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టే అంత చురుకైనవాడు. లక్ష్మణ్ చాలా మంచివాడు. ఎప్పుడూ వాళ్ళ అక్కని, చెల్లిని ఆట పట్టిస్తూ అందరినీ సరదాగా నవ్విస్తూ ఉంటాడు. ఇక లక్ష్మణ్ అలా పట్టణంలో ఉండి ఆ పట్టణ లైఫ్ని అలవాటు పడిపోయి ఎప్పుడూ పని 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 అని ఉండేవాడు. కానీ ఒకరోజు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో పచ్చని పల్లె, ఆ పల్లె వాతావరణం, అక్కడ చెట్లు, పక్షులు, పొలాలు ఇవన్నీ తన కలలో కనిపించాయి. ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, ఆహా, ఇంత అందమైన వాతావరణం, చాలా చక్కగా ఉంది. ఎప్పుడూ ఈ బిజీ లైఫ్ని లీడ్ చేస్తూ అసలు ఇలాంటి వాతావరణం అనేది ఒకటి ఉంటుందనే మర్చిపోయాను అని అనుకొని పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంది వాళ్ళ అమ్మ. లక్ష్మితో అంటాడు, అమ్మ, తాతయ్య వాళ్ళు ఎక్కడుంటారు? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని అంటే, లక్ష్మి, అదేంట్రా, అదో చిన్న పల్లెటూరు, అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు అని అంటే, ఇంకా లేదమ్మా, నేను ఇక్కడ ఉండి ఈ లైఫ్ని కంటే పల్లెటూరు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను అని అన్నాడు. ఒక్కసారిగా లక్ష్మి నవ్వి, ఏంటి ఎంజాయ్? పల్లెటూరులో ఏం ఎంజాయ్ ఉంటుందిరా? ఇక్కడైతే పబ్బులు, అమ్మాయిలు, కార్లు, ఇంకా తిరగడానికి మనం రిచ్గా బతకొచ్చు కదా. పల్లెటూరులో ఏముంటుంది? అక్కడ గాలి, నీరు తప్ప ఏమీ ఉండదు అని హేళనగా మాట్లాడుతుంది. కానీ ఆనందరావు ఒప్పుకోడు. వెళ్ళని లక్ష్మి, వెళ్తానంటే ఎందుకు వద్దని అడ్డం అని అంటాడు. ఇంకా లక్ష్మణ్, అమ్మ, నేను తాతయ్య వాళ్ళ ఊరు వెళ్తాను, అది ఎక్కడ ఉందో చెప్పమ్మా అని అంటే, తాతయ్య వాళ్ళ ఊరు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది నాన్న అని లక్ష్మి లక్ష్మణ్కి చెప్తుంది. సరే అమ్మా, ఇంకా నేను వెళ్తాను అని లగేజ్ అంతా సర్దుకొని లక్ష్మణ్ ఇంకా పల్లెటూరు పయనమయ్యాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాబాయిలు, పిన్నిలు చాలా ఆనందంగా ఆప్యాయతగా పలకరించారు. ఇంకా వాళ్ళ
నానమ్మ లక్ష్మణ్ మీ అమ్మ రాలేదా అని అడిగింది. మీకు తెలిసిందే కదా నానమ్మ, అమ్మకి ఎప్పుడూ రిచ్గా ఉండడం అంటేనే ఇష్టం. ఇక్కడ పల్లెటూరికి రావడం ఇష్టం ఉండదని అంటే అవునురా, తను ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. మేమందరం ఆ పెళ్ళికి ఒప్పుకోలేదని మాతో ఇప్పటి వరకు మాట్లాడకుండా ఆ పట్టణంలోనే ఉండిపోయింది. కనీసం నువ్వైనా వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉందని లక్ష్మణ్ వాళ్ళ నానమ్మ లక్ష్మణ్ని హత్తుకుంది. ఇక లక్ష్మణ్ సంతోషంగా నేను ఊరంతా తిరిగి వస్తాను నానమ్మ అని అన్నాడు. అలాగే నాన్న, కొంచెం ఏదైనా తినేసి అలా నీకు మన రామన్న ఊరంతా చూపిస్తాడు అని అన్నది. లక్ష్మణ్ వాళ్ళ నానమ్మ సరే నానమ్మ, నేను వెళ్ళి ఇంక ఫ్రెష్ అయ్యి వస్తాను అని అన్నాడు. లక్ష్మణ్ వాళ్ళ నానమ్మ సరే బాబు వెళ్ళిరా అని అంది. ఇంకా లక్ష్మణ్ ఫ్రెష్ అయ్యి వచ్చి రామన్నను పిలిచి ఊరు తిరుగుతూ ఉన్నాడు. ఊరంతా తిరిగి అలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇలా కొద్ది రోజులు అయ్యాక ఇంకా అక్కడ వాతావరణం అవన్నీ చూసి లక్ష్మణ్ ఆహ్లాదిస్తూ అలా చుట్టూ చూస్తుండగా దూరం నుండి లక్ష్మణ్కి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అని తెలుసుకోవటానికి టెలిస్కోప్లో చూస్తాడు. ఆ అమ్మాయి చాలా అందంగా, చక్కగా, అందానికి మారుపేరైనట్టు ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి తనలోనే తానే ముగ్ధుడైపోయాడు. తనతో ప్రేమలో పడిపోతాడు లక్ష్మణ్. ఇంకా ఆ అమ్మాయి ఎవరా అని ఆ ఊరు మొత్తం తిరిగినా సరే తెలియడం లేదు. ఇంకా ఏం చేయాలో తెలియక అలా ఇంటికి వచ్చి పడుకొని ఆలోచిస్తూ ఉండగా తలనొప్పి వచ్చింది. ఇంకా లక్ష్మణ్ నానమ్మ నాకు కాఫీ పంపించు అని గట్టిగా అరిచాడు. అది విన్న నందిని వెంటనే కాఫీ తీసుకెళ్ళి ఇవ్వమ్మా అని లక్ష్మణ్ వాళ్ళ నానమ్మ చెప్పింది. ఇంకా నందిని మెల్లగా మెట్లు ఎక్కుతూ అందంగా సొగసుగా తన జడని ఊపుతూ లక్ష్మణ్ గదిలోకి వెళ్ళి టీ ఇచ్చింది. లక్ష్మణ్ అలా ఆలోచిస్తూ తన దగ్గర టీ తీసుకొని తాగుతూ ఉన్నాడు. ఇంకా వెళ్ళు అని అన్నాడు. తను తిరిగి వెళ్తుంటే లక్ష్మణ్ ఇలా పైకి చూస్తే తీరా తను ప్రేమలో పడిన అమ్మాయి తన కళ్ళు ఎదురుగా ఉంది. పొద్దున్న నుండి నేను ఊరు మొత్తం తిరిగినా సరే కనిపించని అమ్మాయి ఇలా ఒక్కసారి తన ఇంట్లో ప్రత్యక్షమయ్యేసరికి తను ఆశ్చర్యంతో అలా నందినిని చూస్తూ ఉండిపోయాడు. ఇంకా నందిని వెంటనే కిందకి వెళ్ళిపోయింది. లక్ష్మణ్ వాళ్ళ నానమ్మని పిలిచారని వెళ్ళిపోయింది. ఇంకా నందిని వేరే పని ఉండడం వల్ల తన ఇంటికి వెళ్ళిపోయింది. లక్ష్మణ్ కిందకి వచ్చి ఎవరు నాయనమ్మ ఆ అమ్మాయి అని అడిగాడు. తను మన రామయ్య లేడు, వాళ్ళ అక్క కూతురు, ఇక్కడే ఉంటుంది, మన ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది అని అన్నది. ఓహో అవునా, చాలా మంచి పిల్లరా అని లక్ష్మణ్ వాళ్ళ నానమ్మ కూడా అంది. ఇంకా లక్ష్మణ్ అక్కడే ఆ కాఫీని పెట్టేసి అలా నందిని వెనక వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక
నందిని, నందిని అని పిలిచాడు. నందిని వెంటనే పిలిచారని అంది. ఏమీ లేదు, నేను పట్టణంలో పెరిగాను, ఇక్కడికి వచ్చాను. మీ మామయ్య రామయ్య నన్ను మొత్తం ఈ ఊరు చూపిస్తున్నారు. నువ్వు కూడా నాకు ఊరు చూపిస్తావా అని లక్ష్మణ్ అన్నాడు. అయ్యో, అదెంత పని? నాకు ఈ ఊరు మొత్తం అంతా తెలుసు. నేను ఇక్కడే కదా పుట్టింది పెరిగింది. నాకు ఈ ఊరు మొత్తం తెలుసు. నేను మీకు తిప్పుతాను ఊరంతా అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ కలిసి అలా నడిచి ఊరంతా తిరుగుతూ అలా ఈవినింగ్ ఇంటికి వచ్చి మళ్ళీ అలా ఊరంతా తిరుగుతూ ఇలా రోజులు గడుపుతూ ఉన్నారు. లక్ష్మణ్ తన ప్రేమ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరోజు నందిని, లక్ష్మణ్ అలా పంపు సెట్లు కొడుతున్న దగ్గరికి వెళ్ళారు. ఇంకా అక్కడికి వెళ్ళడం వల్ల చాలా బురదగా ఉన్న ప్రదేశంలో నందిని ఒక్కసారిగా జారి పడిపోయింది. వెంటనే లక్ష్మణ్ పట్టుకొని తన నడుము పైన చెయ్యి వేసి ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు. ఆ స్పర్శకి నందినికి ఏదోలా అయ్యింది. ఇంకా వెంటనే లక్ష్మణ్ నుండి దూరంగా జరిగిన వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోదాం పద లక్ష్మణ్ అని అంటే, నందిని, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు లక్ష్మణ్. ఏంటి లక్ష్మణ్ అది? అంటే నేను నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్ నందిని అని లక్ష్మణ్ అంటాడు. నందిని, అదేంటి, మనం ఫ్రెండ్స్ కదా, లవ్ అంటావేంటి అని నందిని అంటే, లేదు నందిని, నేను నిన్ను ముందే చూశాను. నేను ఎప్పటినుంచే ప్రేమలో పడ్డాను. నీకోసం ఊర్లో చాలా వెతికాను, కానీ నువ్వే మా ఇంటికి వచ్చి దేవతలా ప్రత్యక్షమయ్యావు. నేను నిన్ను రోజు చూస్తున్నాను కదా, నీలాంటి అందమైన పిల్లే కాకుండా నువ్వు స్నేహానికి విలువిస్తావు, ముసలి వాళ్ళకి సహాయం చేస్తావు. నీలో ఉన్న మంచితనం, ఆ హెల్పింగ్ నేచర్ అని చెప్పాడు. అందుకే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని అన్నాడు. ఇంకా నందిని, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటండి? మీరెక్కడ, మేమెక్కడ? మీ ఇంట్లో పనిచేస్తూ బ్రతుకుతున్నాడు మా మామయ్య. మీరు చాలా పెద్దింటివారు, నేను పేదింటి అమ్మాయిని. మీరు నాతో స్నేహం చేయడమే ఎక్కువ, ఇంకా ప్రేమ అంటారేంటండి అని అంటే, అదేంటి నందిని ఇలా అంటున్నావు? లక్ష్మణ్ అని పిలువు అని అన్నాడు. అది కాదండి, అంటే నీ నిర్ణయం ఏంటో చెప్పు నందిని. డబ్బు అనేది పక్కన పెట్టు. నువ్వు నన్నుగా ప్రేమిస్తున్నావా లేదా చెప్పు అని లక్ష్మణ్ అడుగుతాడు. నాకు కొంచెం సమయం కావాలి అని నందిని అడుగుతుంది. సరే, రేపు మళ్ళీ ఇదే టైంకి ఇక్కడ కలుద్దాం. ఏంటనేది చెప్పు అని అంటాడు. సరే అని నందిని వాళ్ళింటికి వెళ్ళి ఇక రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మణ్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను. తను పట్టణంలో పెరిగిన ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయడం కానీ సిగరెట్, మందు అలాంటివేమీ అలవాట్లు లేవు. చాలా మంచివాడు. కానీ ఒకటే, తను డబ్బున్నవాడు, నేను పేద అమ్మాయిని. ఇలా ఆలోచిస్తే
తను నాకు సరిపోడు. కానీ లక్ష్మణ్ అంటే నాకు కూడా ఇష్టమే. నేను లక్ష్మణ్ని చూసిన మొదటిసారే ఇష్టపడ్డాను. తనలో ఉన్న మంచితనం నాకు చాలా బాగా నచ్చింది అని ఉంది. ఇంకా రేపు లక్ష్మణ్కి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాను అని అనుకుంది. ఇంకా పొద్దున్నే అయ్యింది. వెంటనే తోటకి వెళ్ళి నందిని లక్ష్మణ్కి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వెళ్ళింది. నందిని కంటే ముందే లక్ష్మణ్ తోటలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. నందిని కనిపించిన వెంటనే తన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, ఏంటి నందిని, ఏం ఆలోచించావు? ఏంటి చెప్పు నందిని, చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా నందిని అటువైపు తిరిగి సిగ్గుతో, నువ్వంటే నాకు కూడా ఇష్టమే లక్కీ అని అంది. వెంటనే లక్ష్మణ్ నందినిని ఎత్తుకొని గిరాగిరా తిప్పుతూ, ఏంటి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యూ నందిని, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తాడు. ఐ లవ్ యూ టూ లక్కీ అని నందిని చెప్తుంది. ఏంటి కొత్తగా లక్కీ అని పిలుస్తున్నావు అని లక్ష్మణ్ అని అడుగుతాడు. నేను నిన్ను లక్కీ అనే పిలవాలి అనుకున్నాను. నిజం చెప్పాలంటే నీకు ఆ రోజు కాఫీ ఇచ్చాను కదా, ఆ రోజే మొదటి చూపులోనే నేను నీతో ప్రేమలో పడ్డాను. కానీ మీరు పెద్దింటి వారు అని అంటే వెంటనే లక్ష్మణ్ నందిని నోటితో చెయ్యవేసి, ఇంకెప్పుడు అలా మాట్లాడకు నందిని, నేను డబ్బింటి వాడిని అయి ఉంటే నువ్వు కూడా డబ్బింటి దానివే అవుతావు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మనం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని కూడా అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటుండగా ఇంకా రోజు తోటల్లోనూ అక్కడ పంప్ సెట్ల దగ్గర ఊరు మొత్తం తిరుగుతూ ఎక్కడ చూసినా లక్కీ నందిని, లక్కీ నందిని అనే పేర్లు రాసుకుంటూ పచ్చని పొలాల్లోనూ పైర్లలోనూ బావిల్లోనూ ఎక్కడ ఊరు మొత్తం తిరుగుతూ ఉండేవారు. ఇంకా అలా ఒకరోజు తిరుగుతూ ఉండగా సడన్గా వర్షం పడింది. ఆ వర్షంలో నందిని లక్కీ ఇద్దరూ తడిసి ముద్దయిపోయారు. ఇంకా ఒక చెట్టు నీడన వర్షం పడుతూనే ఉంది. ఒక్కసారిగా ఒక పెద్ద మెరుపుతో పిడుగుపడిన శబ్దం వచ్చింది. వెంటనే నందిని లక్ష్మణ్ని వాటేసుకుంది. ఇంకా వాటేసుకున్న సమయంలో లక్ష్మణ్ కూడా వాటేసుకొని వాళ్ళిద్దరూ అలా ఏకమయ్యారు. ఆ రాత్రంతా ఆ చెట్టు కిందనే ఉండి ఒకరినొకరు శారీరకంగా కలుసుకున్నారు. ఇలా వెంటనే పొద్దున్న ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు నందిని లక్ష్మణ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రాత్రి జరిగిన విషయం తలుచుకుంటూ లక్ష్మణ్ అలా నందిని రాత్రి జరిగింది ఉంటుండగా నందిని ఇంటికి వచ్చింది. వెంటనే నందిని తన గదిలోకి లాక్కొని రాత్రి జరిగింది ఇంకొకసారి చేద్దామా అని కొంటిగా అంటే నందిని, ఏం మాట్లాడుతున్నావు లక్కీ అని వెనక్కి తోసేసింది. ఇంకా లక్ష్మణ్ అలా నందిని వెంట పడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా బయటికి వెళ్ళిపోయారు. ఒకరోజు లక్ష్మణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ పెళ్ళికని
పక్క ఊరికి వెళ్తున్నారు. లక్ష్మణ్ని కూడా రమ్మంటే, నేను రాను, నాకు అక్కడ ఎవరు తెలుసు, మీరు వెళ్ళండి అని అన్నాడు. ఇంకా లక్ష్మణ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, పిన్నిలు, బాబాయిలు అందరూ పక్కూరి పెళ్ళికి వెళ్ళారు. ఇంకా లక్ష్మణ్ ఇదే అవకాశం చేసుకొని నందినిని తన ఇంటికి పిలిపించాడు. ఇంకా నందిని, లక్ష్మణ్ రాత్రంతా ఒకే గదిలో ఏకమయ్యారు. శారీరకంగా, మానసికంగా ఇంకొకసారి ఏకమయ్యారు. అలా జరిగిన తరువాత నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక లక్ష్మణ్కి అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని ఫోన్ చేశాడు వాళ్ళ నాన్నగారు. లక్ష్మణ్ ఇంకా హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందనుకొని వెళ్తున్నట్టు నందినికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇక నందిని ఆ తర్వాత రోజు లక్ష్మణ్ వాళ్ళ తాతగారి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నమ్మని, మా అమ్మగారు, లక్ష్మణ్ ఎక్కడా కనిపించడం లేదు అని అడిగింది. వెళ్ళిపోయాడమ్మా, వాళ్ళ నాన్నగారు ఏదో అర్జెంటుగా రమ్మంటే హడావిడిగా వెళ్ళిపోయాడు అని అంది. ఆ మాట వినగానే ఒక్కసారి నందిని షాక్ అయ్యింది.